శివాయ. నా పేరు పి వీరప్రసాద్. నేను శ్రీ మార్కండేయ బౌద్ధ సంఘం గత 25 సంవత్సరాల నుంచి ఈ దీపోత్సవ కార్యక్రమము ఈ తేరు బజార్ ప్రాంగణంలో మార్కండేయ స్వామి గుడి ప్రాంగణంలో జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పాగాలంకరణ, శ్రీ స్వామివారికి మహన్యసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును. ఫిబ్రవరి 16వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. ఇట్లు ఎం శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీశైలం. ఇది 25వ సంవత్సరము. ఫస్ట్ లక్ష దీపోత్సవం అనే కార్యక్రమంతో 1,00,000 దీపాలు వెలిగించి ప్రారంభించాము. దాని తర్వాత 25 సంవత్సరాలుగా కార్యక్రమము దిగ్విజయం చేస్తున్నాము. ప్రతి శివరాత్రి దీపోత్సవాలు. ఈ కార్యక్రమం తర్వాత రాత్రి 12:05 స్వామివారి కళ్యాణం ఉంటుంది, శివపార్వతుల కళ్యాణము. తదుపరి పద్మశాలి కళ్యాణ మంటపంలో రేపటి మధ్యాహ్నం మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము స్వామివారి రథోత్సవం, పల్లకి సేవ ఉంటుంది. ఈ కార్యక్రమంతో 3 రోజులు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రతి సంవత్సరము దిగ్విజయంగా ఇక్కడికి ఒక 20,000 మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతున్నారు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా దీపోత్సవ కార్యక్రమానికి వస్తున్నారు, దర్శించుకుంటారు స్వామివారిని. ఉదయం నుంచే మా కార్యక్రమం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. శివరాత్రి రోజు స్పర్శ దర్శనం ఉంటుంది మధ్యాహ్నము 3:30 వరకు. తదుపరి అలంకరణ సేవా కార్యక్రమం ఉంటుంది, దర్శనము. రాత్రి 11 గంటల వరకు దర్శన కార్యక్రమం ఉంటుంది. 11 గంటల తర్వాత స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఇది 25 సంవత్సరాలు జరుగుతుంది. చాలా సంతోషదాయకమైన విషయము. మొట్టమొదటిగా మా పెద్దలు 1,00,000 దీపాలు ఏర్పాటు చేసి ఇక్కడ మా గుడికి ఒక ప్రతిష్ట తేవాలని అనుకున్నారు. అది 2 సంవత్సరాలుగా ఆ ప్రయత్నము జరగలేదు. అప్పుడు మేము ఒక యువజన సంఘం అని ఏర్పాటు చేసి ఆ యువజన సంఘం ఆధ్వర్యంలోనే ఈ 1,00,000 దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయం చేశాము. మహాశివరాత్రి పర్వదినాన మార్కండేయ స్వామి టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో కార్యవర్గ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల యొక్క మిగతా పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మరి ప్రతి సంవత్సరము దాదాపుగా నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం 1,00,000 దీపోత్సవం కార్యక్రమం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు వీళ్ళు కంటిన్యూస్గా నడుపుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు టౌన్లో అంటే అది మార్కండేయ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పెద్దలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఏమంటే ఈ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నారు వాళ్ళు. ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళు అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు కూడా ముట్టి నమస్కారం చేసే ఒక అవకాశం, అంటే దేవుని టచ్ చేసి నమస్కారం చేసే అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి పొద్దున పూట అంతా కూడా వీళ్ళంతా కూడా మరి స్పర్శ దర్శనం ఇవ్వడం, మధ్యాహ్నం వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకోవడం అనేది మన ఎమీనూరుకి మార్కండేయ స్వామి టెంపుల్ వారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా మార్కండేయ స్వామి ఆశీస్సులతో వీళ్ళందరూ ఎవరైతే ముఖ్యంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క గౌరవ సభ్యులు, తర్వాత ఈ సహకరించే వాళ్ళందరికీ ఆ యొక్క మార్కండేయుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.